జగిత్యాల జిల్లా కేంద్రంలో పలు ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్లు జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఈ మేరకు నిబంధనలు పాటించని ఆసుపత్రికి నోటీసులు ఇచ్చినట్టుగా జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి లెంగి నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇన్స్పెక్షన్లో భాగంగా 6 హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఈ ప్రైవేట్ హాస్పిటల్ విజిట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ కింద రిజిస్టర్ చేయబడతాయి. అయితే హాస్పిటల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే సింగిల్ క్లినిక్స్, పాలిక్లినిక్స్, తర్వాత ఆయుష్ సంబంధించినవి అన్నీ కూడా హాస్పిటల్స్ కింద రిజిస్టర్ చేయబడతాయి. ఒకసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత గైడ్లైన్స్ ప్రకారం ఉన్నాయో లేదో చూసి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారము రేట్స్ ఓపీ కావచ్చు, ఐపీ కావచ్చు, సర్జికల్ కావచ్చు, నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ఏమైనా ఉంటాయి, వాటికి ఏమైనా ఛార్జెస్ ఎట్లా చేస్తాము. ఆ ఛార్జెస్ గురించి ప్రజలకు తెలుసా లేదా, మనం చెప్పి చేస్తున్నారా లేదా, ఇంత ఛార్జ్ అని చెప్పాల్సిన బాధ్యత అనేది హాస్పిటల్స్ మీద ఉంది. మనం కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇవన్నీ విజిట్ చేస్తాము. రోజు హాస్పిటల్స్ ఒక్కొక్క ప్రోగ్రామ్ ఆఫీసర్ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. హాస్పిటల్ ఇవన్నీ విజిట్ చేస్తాం. వెళ్ళిన తర్వాత ఓపీ సర్వీసెస్ ఎట్లా అందుతున్నాయి, ఛార్జెస్ డిస్ప్లే చేసినా లేదా, ల్యాబ్లో రేట్స్ ఎంత డిస్ప్లే చేశారా లేదా, తర్వాత ఐపీ సంబంధించిన చార్ట్ డిస్ప్లే చేశారు లేదా, సర్జికల్ ప్రొసీజర్స్ డిస్ప్లే చేశారు లేదా. సో ఇట్లా